ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం బేసిక్స్ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం 5 హెడ్స్ దగ్గర స్టార్ట్ చేసాం అక్కడ నుంచి జనరల్ అయిపోయింది లెడ్జర్ అయిపోయింది ట్రై బ్యాలెన్స్ అయిపోయింది బేసిక్స్ కూడా కొంత థియరీ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ చెప్పుకున్నాం అంతేగా ఇప్పుడు దాకా చెప్పింది అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి అకౌంటింగ్ ప్రాసెస్ లెడ్జర్ జనరల్ ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఫైనల్ అకౌంట్స్ సరే ఫస్ట్ ఏంటమ్మా జర్నల్ కదా దానికంటే ముందు మనకి సోర్స్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది సోర్స్ డాక్యుమెంట్ ఇదేంటమ్మా మనకి జర్నల్ రాయడానికి ఒక ఇన్పుట్ డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఎవరైనా మీద మిస్బిహేవ్ చేశారని నాకు ఏంటి ప్రూఫ్ ఒక మెసేజ్ రికార్డింగ్ ఏదో అట్లాగే ఒక ఎంట్రీ రాశారంటే ఎంట్రీకి అది జరిగిందంటే ప్రూఫ్ ఏంటి పర్చేజ్ జరిగిందంటే ప్రూఫ్ ఏంటి సోర్స్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ ఏదైనా అవ్వచ్చు నెక్స్ట్ దాని నుంచి మనం ఏం చేస్తాం జర్నల్లో ఏం చేస్తాం అమ్మా ఎంట్రీ రికార్డింగ్ చేస్తాం ఏం చేస్తాం రికార్డింగ్ ఇదేంటిది బుక్ స్టేట్మెంటా దీన్ని ఇంకా ఏమంటాం ప్రైమరీ బుక్ అంటాం ఫస్ట్ ఎంట్రీ ఓకే నెక్స్ట్ ఏంటమ్మా జర్నల్ నుంచి లెడ్జర్ ఇదేంటి బుక్ అకౌంటా స్టేట్మెంట్ దీంట్లో ఏం చేస్తాం పోస్టింగ్ చేస్తాం ఇదేంటి ఏం బుక్ ఇది ప్రిన్సిపల్ స్పెల్లింగ్ కరెక్టేనమ్మా కనిపించట్లేదా చెప్పలేమా టీవీ ఆఫ్ చేశాను ఊరిపోతుంది ఓకే వస్తుందా మళ్ళీ ఏంటమ్మా ప్రైమరీ ప్రిన్సిపల్ బుక్ స్పెల్లింగ్ కరెక్టేనా పిఐఎల్ పిఎల్ఈనా మీనింగ్ ఏంటి పిఎల్ఈ అంటే కాలేజీలో ప్రిన్సిపల్ ఎందుకు ఆయనకి ప్రిన్సిపల్ అని పేరు వచ్చింది చెప్పండి ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మేజర్ ప్రిన్సిపల్ అంటే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు రైటర్ అంటుంది ప్రిన్సిపల్ అంటే పిఎల్ఈ అంటే ప్రిన్సిపల్స్ మన పాలసీస్ ప్రిన్సిపల్ నాకు తెలిసి రైటే స్ట్రాంగ్ అనుకుంటే రన్నింగ్ వదిలేసి మన ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాలి ప్రిన్సిపల్ ఏమంటుంది ఇంకో నేమ్ మెయిన్ బుక్ అని కూడా అంటాగా స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటే మెయిన్ బుక్ తీసుకోండి నెక్స్ట్ అమ్మా మా అయితే వెళ్ళిపోతుంది ఎప్పుడెప్పుడు ఫైనల్ అకౌంట్స్ మొదలు పెడతారో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు ఏంటి ట్రయల్ బ్యాలెన్స్ ఇదేంటిది దీంట్లో ఏముంటాయి లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఓకేనా సమ్మరీ ఆఫ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ అంతేగా నెక్స్ట్ దీని నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం ఫైనల్ అకౌంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ట్రేడింగ్ అకౌంట్ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రకరకాల నోట్స్ అకౌంట్స్ ప్రస్తుతానికి వచ్చి సరే జర్నల్ ఉంది కదమ్మా జర్నల్ బుక్ ని
నంబర్ ఆఫ్ గా డివైడ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు పర్చేజ్ ఎంట్రీస్ అన్ని అదే బుక్ లో రాసి, సేల్స్ అన్ని అదే బుక్ లో రాసి, రిటర్న్స్ అన్ని అదే బుక్ లో రాసి, ఫిక్స్డ్ అసెట్స్ అదే బుక్ లో రాసి, అన్ని అందులో రాశారు. మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఇప్పుడు మీరు అకౌంట్స్ ఒక్కో సబ్జెక్ట్ గా కూడా పెట్టినట్టు అన్ని సబ్జెక్ట్స్ కలిపి పెడితే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వగలుగుతారా? ఈజీగా ఉంటుందా? కష్టం కదా. సేమ్ అలాగే అందుకని వర్క్ ని ఈజీ అవ్వటం కోసం జర్నల్ ని ఇంకొన్ని బుక్స్ గా డివైడ్ చేస్తారు. ఎన్నైనా చేసుకోవచ్చు. బేసిక్ గా కొన్ని చేశారు. ఆ బుక్స్ ఎలా డివైడ్ చేశారంటే రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతుంటాయో వాటిని ఒక్కొక్క బుక్ లో పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ రోజు చేస్తాంగా, ఫ్రీక్వెంట్ గా చేస్తాంగా, రిపిటేటివ్ గా చేస్తాంగా, రెగ్యులర్ గా. పర్చేజ్ ఉందంటే పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉంటాయిగా. పర్చేజ్ రిటర్న్స్ కూడా ఫ్రీక్వెంట్ గా జరిగేదిగా. సేల్స్ ఫ్రీక్వెంట్ గా జరిగితే ఎప్పుడు ఒకసారి సేల్ చేస్తావా? ఫ్రీక్వెంట్ గా చేస్తావా? సేల్స్ రిటర్న్స్ మనకు వస్తుంటాయి సేల్స్ రిటర్న్స్, అవునా కాదా? సరే, ఇవన్నీ కాదు. మరి ఫిక్స్డ్ అసెట్స్ ఫ్రీక్వెంట్ గా చేస్తావా? ఫిక్స్డ్ అసెట్స్ ఫ్రీక్వెంట్ గా పర్చేజ్ చేస్తామా? లేదా? అప్పుడు మళ్ళీ ఫిక్స్డ్ అసెట్ బుక్ అని చెప్పి సపరేట్ గా పెడితే బాగుంటుందా? టైం వేస్ట్ కదా. సపరేట్ గా ఎనర్జీ మనీ అంతా వేస్ట్. సో అలాగా ఫ్రీక్వెంట్ గా జరిగే ట్రాన్సాక్షన్ ని సపరేట్ బుక్స్ గా ఓపెన్ చేస్తారు. వాటిని సబ్సిడరీ బుక్స్ అంటారు. ఏంటమ్మా సబ్సిడరీ బుక్స్? లెడ్జరా కాదు, జర్నల్. ఫస్ట్ రాసేటప్పుడే మనం నంబర్ ఆఫ్ బుక్స్ గా డివైడ్ చేస్తాం. అది ఏదేంటి అంటే పర్చేజ్ బుక్. ఏమంటున్నావు? పర్చేజ్ అకౌంట్ అంటున్నావా, పర్చేజ్ బుక్ అంటున్నాను? పర్చేజ్ బుక్ జర్నలే, కానీ ఓన్లీ ఆ బుక్ లో ఏం రాస్తావు? నంబర్ ఆఫ్ బుక్స్. మీకు ఒక బుక్ ఒక ఎలా ఉంటుంది? అకౌంట్స్ ఎలా రాస్తాము? పర్చేజ్ బుక్ లో పర్చేజ్ రిలేటెడ్ ఎంట్రీస్ రాస్తాం. ఓన్లీ పర్చేజ్ ఎంట్రీస్ మాత్రం ఆ బుక్ లో రాస్తాం. మిగతా ఎంట్రీస్ అన్ని ఏ బుక్ లో జనరల్ గా రాసేసుకుంటాం. నెక్స్ట్ పర్చేజ్ ఉందంటే పర్చేజ్ రిటర్న్స్ ఆబ్వియస్ గా వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ సేల్స్ బుక్. సేల్స్ ఉందంటే సేల్స్ రిటర్న్స్. ఇంకా కామన్ ఏమేమి వస్తాయమ్మా ట్రాన్సాక్షన్స్? క్యాష్ వస్తుందా? క్యాష్ వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. ఇప్పుడు క్యాష్ కి సపరేట్ బుక్ తయారు చేస్తే బాగుంటుందా? క్యాష్ అండ్ బ్యాంక్ సపరేట్ బుక్ ఉంటే బాగుంటుంది కదా. ప్రతిసారి ట్రాన్సాక్షన్ లో క్యాష్ పర్చేజ్ కంటే ఎక్కువ రొటేట్ అయ్యేది క్యాష్. క్యాష్ అనే ఎంట్రీ లేకుండా దాదాపు 50% ఎంట్రీస్ ఉండవు, మోర్ దాన్ 50% ఉండవు. సో క్యాష్ కు సపరేట్ బుక్ తయారు చేద్దామా? క్యాష్ అండ్ బ్యాంక్. బ్యాంక్ బుక్ అయిందమ్మా. క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా? సరే, అన్నీ వచ్చాయి అనుకున్నాం. మరి ఫిక్స్డ్ అసెట్స్ అని ఎక్కడ రాద్దాం? ఎక్కడ రాద్దాం? జర్నల్ లో రాసేద్దాం. ఇంకా కామన్ జర్నల్, దానికి ఒక పేరు జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్లు ఏమొస్తాయి? వీటిల్లో రాని అన్ని కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. జర్నల్ ప్రాపర్. వీటితో పాటు మీకు బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఇవి కూడా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ జర్నలే. ఫ్రీక్వెంట్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం ఒక బుక్ లో సపరేట్ గా రాసుకుంటాం. అవి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, జర్నల్ ప్రాపర్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. ఇవేంటి? బుక్ అకౌంటా? డిఫరెన్స్ ఉందా లేదా బుక్ కి అకౌంట్ కి? అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి? లెడ్జర్ లో ఉంటాయి. బుక్ అంటే జర్నల్, ఎంట్రీస్ ఎందులో ఉంటాయి? బుక్స్ లో ఉంటాయి. సో అది సరే. పర్చేజ్ బుక్ ఏంటమ్మా? ఫస్ట్ పర్చేజ్ ఇంకోటి రాసుకుంటారా? ఫస్ట్ ఇంకోటి రాసుకోండి, మొత్తం అయిపోతుంది. రాయండమ్మా పర్చేజ్ బుక్ స్టార్ట్ చేద్దాం. అదే సబ్సిడరీ బుక్స్ ఎలా వచ్చాయనేది.
అర్థమవుతుందా రైటింగ్? అర్థం అవ్వకపోయినా మీరు ఓన్గా రాసేయగలగాలి. అదంతా ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. సబ్జెక్ట్ బుక్స్ గుర్తుపెట్టుకుంటారమ్మా నేమ్స్ అన్ని అవి కష్టంగా ఉంటాయి సబ్జెక్ట్ బుక్స్. సబ్జెక్ట్ బుక్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాయండి. సబ్జెక్ట్ బుక్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇదంతా రాసుకోండి. ఇవన్నీ జనరలా లెగ్జరామా? ఇవన్నీ ఏంటి జనరలా లెగ్జరా? మర్చిపోక కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సరే స్టార్ట్ చేద్దామా? అయిపోయింది రాసారా? సపరేట్గా రాయటం వల్ల ఏమైందమ్మా వర్క్ అంతా ఈజీ అయిపోతుందో లేదా? వెడ్జెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందా? ఏంటమ్మా ఫస్ట్? సరే పర్చేజ్ బుక్ జరిగేటప్పుడు ఏం జరుగుతాయి చెప్పండి. మనకి ఏం రిసీవ్ అవుతాయి? మనకి పర్చేజ్ చేసాం, గూడ్స్ వస్తాయి. ఓన్లీ గూడ్స్ వస్తాయా? వెళ్ళలేదు కదా వచ్చేవాటి గురించి. గూడ్స్ వస్తాయి, ఓన్లీ గూడ్స్ మాత్రం వస్తాయి, ఇంకేం రావా? ఇంకేం వస్తాయి చెప్పండి. గూడ్స్ వస్తాయి. గూడ్స్ తో పాటు ఇంకేం పంపించరా సేల్ చేసిన వాళ్ళు తీసుకోమని? మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చారుగా ఇన్వాయిస్ వస్తాయిగా. పర్చేస్ అప్పుడు వచ్చే ఇన్వాయిస్ ఏంటంటే ఇన్వాయిస్ ఇన్వాయిస్. సేల్స్ అప్పుడు మనకు వచ్చేది ఇన్వాయిస్. సరే ఇప్పుడు పర్చేస్ బుక్ రాద్దామని స్టార్ట్ చేసాం. పర్చేస్ గూడ్స్ వర్త్ 10 lakhs ఫర్ క్యాష్. పర్చేస్ బుక్ రాద్దామా వద్దా? ఎందుకని? క్యాష్ సపరేట్ గా ఉందిగా, క్యాష్ బుక్ లో రాసేస్తాగా. సో మళ్ళీ పర్చేస్ బుక్ లో క్యాష్ రాసుకున్నావా? వద్దుగా. అంటే పర్చేస్ బుక్ లో ఏమేమి వస్తాయి? ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ వస్తాయి? క్యాష్ బుక్ లో వస్తాయి. సేమ్ అలాగే సేల్స్ కూడా క్రెడిట్ సేల్స్ మాత్రం సేల్స్ బుక్ లో రాసుకుంటాం. క్యాష్ సేల్స్ ని క్యాష్ బుక్ లో రాసుకుంటాం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఇట్ రికార్డ్స్ ఓన్లీ పర్చేస్ ట్రాన్సాక్షన్స్. రికార్డ్స్ ఓన్లీ పర్చేస్ ట్రాన్సాక్షన్స్. దట్ టు క్రెడిట్ పర్చేసెస్. అంతేనే కదా?
ఒకటి ఇందులో రాయవమ్మా. పర్చేజ్ ఎంట్రీ రాసేటప్పుడు ఒకవేళ మీరు మిస్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు. ఏంటది? డిస్కౌంట్ మీరు రాయాలి. ఏం డిస్కౌంట్ రాయరు? ట్రేడ్ డిస్కౌంట్ ఎంట్రీ రాసేటప్పుడు రాయరుగా. అది పర్చేజ్ బుక్ లో వస్తుందా ట్రేడ్ డిస్కౌంట్? రాదుగా. ట్రేడ్ డిస్కౌంట్ పర్చేజ్ బుక్ లో రాదు. ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ బి ఇగ్నోర్. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? పర్చేజెస్, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్, ఒక్కొక్కరి పేర్లు చెప్పండి అమ్మా, మీ పేర్లు. ఫ్రమ్ హిమా 2 lakhs. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ Asifa 3 lakhs. Purchased goods from next Arama Suma 4 lakhs. Next చెప్పాలి. From Akila 5 lakhs. Purchased goods from Vasanta 6 lakhs. మీరేంటి మీ నేమ్స్ నాకంటే ఎవరు కూడా చేయరు కదా. అంతేనా అమ్మ? తిట్టుకుంటున్నారా? తిట్టుకుంటున్నారు లేదా నన్ను? అంతమ్మా, ప్లస్ వన్ ఒక్కడే కాబట్టి 10 lakhs. మనందరికి సమన్యాయం చేసేసారు. ఎంట్రీస్ మరి పోస్ట్ చేయాలిగా. చెప్పండి, పర్చేజ్ బుక్ లో ఎలా రాద్దాం? పర్చేజ్ అకౌంట్ డెబిట్ అంతే రాసేది. అంతే రాద్దామా? అంతే రాద్దామా లేదా డిఫరెంట్ గా రాద్దామా? డిఫరెంట్ గా రాద్దాం. పర్చేజ్ బుక్ అదే కదా, మళ్ళీ పర్చేజెస్ 2 అని రాయాలా? అవసరం ఉందా? మరి అప్పుడు సింపుల్ గా రాసుకోవచ్చుగా. పర్చేజ్ బుక్కే పర్చేజ్ అయినప్పుడు మళ్ళీ పర్చేజ్ రాయాలా? అవసరం లేదు. అప్పుడు మనకు తెలియదు ఏంటి? హిమా తెలీదు, ఆసిఫా తెలియదు, తెలియదు, నేమ్స్ తెలియదుగా. సో బుక్ లో 2 హిమా 2 ఆసిఫా ఆ నేమ్స్ రాసేసుకొని అమౌంట్స్ రాసుకుంటే సరిపోయిందిగా. దాని అర్థం ఏంటి? పర్చేజ్ అకౌంట్ టు హిమా. పేరు రాసేమంటే ఏంటి? క్రెడిట్ పర్చేజ్. అదే కదా. ఇక్కడ క్యాష్ అంటే వచ్చిందా? ఎక్కడికి వెళ్తుంది? క్యాష్ బుక్ లోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి, తర్వాత మనం మెటీరియల్ ఉన్న పీడిఎఫ్ ఒకసారి చూసి మళ్ళీ ప్రొఫార్మా కాదు. ఫస్ట్ ఒక థియరీ చేసి పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేద్దాం.
వస్తారా? ఏం చెప్తా ఇందా మనం చెప్పుకుందే చెప్తారు ఇక్కడ మళ్ళీ. ఎంట్రీస్ అనేవి ఈజీగా ఉంటాయి లేదా, కానీ ఎక్కువ ఉంటే కష్టమేగా. Entries are easy to be written, but transactions are too many. It is difficult to manage. A general record all the transactions chronologically అంటే డేట్ వైజ్ గా రాసుకుంటారు. క్రోనలాజికల్ అంటే డేట్ వైజ్ గా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లాగా డేట్ వైజ్ గా రాసుకుంటారు. ఇట్ మే బి పాసిబుల్ దట్ ఆల్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ కుడ్ బి స్కాటర్డ్. ఏమవుతాం అలా డేట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఈ రోజు ఏమైనా పర్చేస్ ఒక చోట ఉంటే మళ్ళీ నంబర్ ఆఫ్ చేస్తాం ఒకే రోజు, నంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయి ఉంటాయి కదా. దే మే నాట్ కమ్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ ద అదర్, ఒకదాని తర్వాత ఒకటి రాదని చెప్తాం. And at the end of the day, if owner wants to know the total purchases made during the day, then accountant will first take time to find out the transactions and then make total. ఇవన్నీ ఒక్కొక్క చోట ఉన్న పర్చేజ్ ఎంట్రీస్ మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట రాసి అదంతా టోటల్ చేసి చాలా టైం పడుతుంది కదా, టైం టేకింగ్ ప్రాసెస్. దానికి ఏంటంటే బల్క్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ హౌస్ రిలేట్ టు క్యాష్ అండ్ పర్చేజెస్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. ఎగ్జాంపుల్ మిగతావి కూడా. Such transactions will often be numerous even in single day, and therefore generalizing each one of these transactions will involve a good deal of labor. ఎక్కువ మంది వాటిని మనం సింప్లిఫై చేయడానికి ఫిల్టర్ చేయడానికి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. రిలయన్స్ కంపెనీలో పర్చేస్ మొత్తం రాయాలి అంటే ఇలా బుక్స్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతే ఎంతమంది కూర్చోవాలి, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కూర్చోవాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం. To avoid this labor, separate registers or book for each group of transaction is kept. దాన్ని ఏమంటాం, బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఆర్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ ఆల్సో కాల్ సబ్సిడరీ బుక్స్. ఏమంటామా, సబ్సిడరీ బుక్స్ అంటాం. The system of recording transactions in separate books instead of journal only and then posting them into ledger records is called ప్రాక్టికల్ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేసి వాటి నుంచి మనం లెడ్జర్ ఎక్కి పోస్టింగ్ చేస్తాం. దాన్ని ప్రాక్టికల్ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ అంటాం. స్పెషల్ జర్నల్ ఫ్రీక్వెన్సీ యూజర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మేమేంటి అమ్మ అవి సబ్సిడరీ బుక్స్. క్యాష్ ఏమొస్తాయి, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. పర్చేస్ బుక్ లో ఏమొస్తాయి, క్రెడిట్ పర్చేస్ వస్తాయి. సేల్స్ బుక్ లో క్రెడిట్ సేల్స్ వస్తాయి. సేల్స్ రిటర్న్స్ లో కస్టమర్స్ నథింగ్ బట్ సేల్స్. పర్చేజ్ రిటర్న్స్ లో రిటర్న్స్ టు సప్లయర్ పర్చేజ్ రిటర్న్స్. బిల్స్ రిసీవబుల్ లో కస్టమర్స్, మన కస్టమర్స్ రాసింది వస్తుంది. బిల్స్ పేయబుల్ లో అక్సెప్టెన్స్ ఎవరా సప్లై, మనం ఇవ్వాల్సి బిల్స్ రాస్తే వస్తుంది. జనరల్ ప్రాపర్ లో ఈ టేబుల్ రాసుకుంటారా, మెటీరియల్ వస్తుంది కానీ తోటి రాసుకున్నాం. రాస్తారా, ఫోటో తీసుకుంటారా, రాస్తారా, ఇంట్రెస్ట్ ఉందా రాయండి. టేబుల్ ఒకటి రాయండి సార్. సబ్సిడరీ బుక్ అంటే డెఫినేషన్ అంటే ఏం లేదు, జనరలైజ్డ్ గా జర్నల్లో ఉన్న డిసడ్వాంటేజ్ రాసుకొని మళ్ళీ సబ్సిడరీ బుక్ అంటే సపరేట్ గా మనం రాసుకుంటున్నాం. దీన్ని ఇంకోటి ఏమేమంటామమ్మా, డే బుక్ అని కూడా అంటాం. ఎందుకు, వీటిలో క్రానలాజికల్ ఆర్డర్ లో మనం వీటిని డేట్ వైజ్ గా రికార్డ్ చేస్తూ ఉంటాం. జర్నల్ డే బుక్ అని కూడా అంటాం. వీటిని కూడా డే బుక్ అని అంటాం.
కానీ మేము షార్ప్ 3:30కి వెళ్ళాలి నేను. మీరు ఫాస్ట్గా రాసుకుంటే సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ వరకు చెప్తే వెళ్తారు. రేపు సమ్ కొంచెం థియరీ ఉంటుంది. ఈరోజు అయిపోతే బాగా చర్చలు. పర్చేస్ బుక్ లో ఏముంటాయి? క్రెడిట్ ఎంట్రీసా, క్యాష్ ఎంట్రీసా? క్రెడిట్ ఎంట్రీ. సేల్స్ బుక్ లో క్రెడిట్ సేల్స్. పర్చేస్ రిటర్న్స్ లో మనం రిటర్న్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ లో మనకు వచ్చింది. అవి నథింగ్ బట్ క్రెడిట్ ఏమి ఉంటాయి. మళ్ళీ క్యాష్ అయితే ఎక్కడ లేని ట్రాన్సాక్షన్ ఎందులో వస్తాయి? జనరల్ ప్రాబ్లం, కామన్ బుక్ అది. ఇంకెక్కడ లేదంటే కావాలి ఫిక్స్ అసెట్స్ కావచ్చు, లేదా ఎంట్రీస్ ఏవైనా కావచ్చు, అక్కడ వచ్చి. మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ మీరు క్యాష్ పర్చేజ్ చేశారనుకో, అవి ఎక్కడ వస్తాయి? మళ్ళీ క్యాష్ బుక్ లో వస్తాయి. క్యాష్ చేస్తే క్యాష్ బుక్, క్యాష్ ఇన్వాల్వ్ లేదు. పర్చేజ్ ఫిక్స్డ్ అసెట్ ఫర్నిచర్ వర్త్ 10 lakhs ఫ్రమ్ హిమా, అప్పుడు అది ఎక్కడ వస్తుంది? జనరల్ ప్రాపర్టీ. ఫర్ క్యాష్, క్యాష్ బుక్ వస్తుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా? అన్ని కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. క్యాష్ ఇన్వాల్వ్ అయిందంటే అది డైరెక్ట్ గా క్యాష్ బుక్ వెళ్ళిపోతుంది, అది ఏదైనప్పటికీ కూడా. ఎందుకంటే ఇది ఎలా డివైడ్ చేశారంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని బుక్స్ ని డివైడ్ చేశారు. ఆ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని అక్కడ ఏంటమ్మా అడ్వాంటేజ్ ఏంటి సబ్సిడరీ బుక్స్ వల్ల? వర్క్ డివిజన్ అవుతా లేదా? పర్చేజ్ అయిపోతే లేదా? సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పర్చేజ్ డిపార్ట్మెంట్ వేరు, సేల్స్ డిపార్ట్మెంట్ వేరు, రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు వేరు, వాటిల్లో మళ్ళీ రిటర్న్స్ ఇచ్చే వాళ్ళు వేరు ఉంటారు. ఒక్కంతా డివైడ్ అయిపోద్ది. అలాగా ఎఫిషియన్సీ పెరుగుతుందా? పర్చేజ్ వాళ్ళకి సపరేట్ గా అర్థమైపోతుందా? వాళ్ళు బుక్ చూడగానే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటారా? ఎన్ని పర్చేస్ చేయాలి, ఎంత పర్చేస్ చేయాలి, ఇన్ని డేస్ కి ఇన్ని కావాల్సి వస్తే 1 year కి ఎంత చేయాలి, 6 months టైం చేయాలి, క్లారిటీ వస్తుందా? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది కదా. టైం సేవ్ అవుతా? ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుందా? అవైలబుల్ గా ఉంటుందా? అదే జనరల్ ప్రాపర్ లో మొత్తం జనరల్ రాసుకుని వెళ్ళిపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుందా మన దగ్గర? ఎన్ని పర్చేస్ అయ్యాయి ఏంటనేది ఫెసిలిటీ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. మిస్టేక్స్ ఏమైనా ఉన్నా. పర్చేస్ బుక్ ఏంటో? పర్చేస్ బుక్ స్పెషల్ జర్నల్ మెయింటైన్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు purchase of goods and credit is called purchase journal or purchase book. The entries in the purchase book are made on the basis of purchase invoice received from the suppliers. రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది అంటే పర్చేస్ చేసామమ్మా, పర్చేస్ గూడ్స్ తో పాటు మనకి ఇన్వాయిస్ వస్తుందా? ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. మనకు వస్తుంది కదా ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. ఇన్వాయిస్ పర్చేస్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఫర్ సపోజ్ జస్ట్ పర్చేజ్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఇన్వాయిస్ తీసుకొని వెళ్ళి జస్ట్ వన్కి ఇస్తాడు. జస్ట్ ఏం చేస్తాడు? దాంట్లో చూసుకుని ఇన్వాయిస్ బేస్ చేసుకొని పర్చేజ్ బుక్ లో ఎంట్రీస్ రాస్తాడు. హిమా నుంచి వచ్చింది, స్టో హిమా అని రాసుకుంటాడు, అమౌంట్ రాసుకుంటాడు. ఇన్వాయిస్ ఇంకా ఆ రెండే ఉంటాయా? ఇన్వాయిస్ నెంబర్ ఉంటుందిగా, డేట్ ఉంటుందిగా. ఎంట్రీస్ అన్ని దేని బేస్ చేసుకొని రాస్తారు? ఇన్వాయిస్ బేస్ చేసుకొని రాస్తారు. ఇన్వాయిస్
ఇన్వాయిస్ బేసిస్. ఇది రాక ఏం చేస్తారంటే జస్ట్ హిమా ఉంది కదా, అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్ గా ఉంటారు, లెడ్జర్స్. లెడ్జర్ వాళ్ళ దగ్గరికి ఇన్వాయిస్ పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, హిమా అకౌంట్ అని ఓపెన్ చేసి, ఫర్ సపోజ్ సుమానే మెయింటైన్ చేస్తుంది, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని తను మెయింటైన్ చేస్తారు. హిమా అకౌంట్ ఓపెన్ చేస్తుంది, బై పర్చేస్ అని రాసుకొని డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకుంటాం. దానిలో మళ్ళీ ఇన్వాయిస్ నెంబర్ అన్నీ ఉంటాయి, అమౌంట్ ఎంత పర్చేస్ అనేది రాస్తాం. ఓకేనా? ఇది ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో జరిగాయి. దేని బేస్ చేసుకొని చేస్తారు ఇదంతా కూడా, ఇన్వాయిస్ బేస్ చేసుకొని చేస్తారు. రూల్ చూడండి అమ్మా, ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ రికార్డ్ అవుతాయి. క్యాష్ పర్చేజెస్ ఆర్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ ఫ్లో. Only purchase of goods are to be recorded in purchase journal. If business entity buys an item not for resale in the normal course of business, it is treated as purchase. Purchase అంటే డెఫినేషన్ చెప్తున్నా. It is treated as purchase of an asset, not as a good. Asset డెఫినేషన్ చెప్తున్నా. ఎవరు రాస్తాం? పర్చేస్ రాస్తాం, కానీ ఫిక్స్ అసెట్ కొంటే పర్చేస్ బుక్ రాస్తామా? రాయం. ఎందుకు? ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది ప్రిన్సిపల్ బిజినెస్ కాదు మనకి, కాబట్టి సపరేట్ గా ఫిక్స్ అసెట్ అని మెయింటైన్ చేస్తాం. ఇది రాయండి పర్చేస్ బుక్ అని చెప్పి గోల్డెన్ రూల్స్ ఒకటి రాసుకొని ప్రొఫార్మా ఏంటమ్మా, డేట్ ఉంటుంది ఇన్వాయిస్ లో, పర్టికులర్స్ ఉంటాయిగా, ఇన్వాయిస్ నెంబర్ ఉంటుందిగా, ఎల్ఎఫ్ అనేది మళ్ళీ దీని లెజర్ కి పోస్టింగ్ చేస్తాం. సో ఎల్ఎఫ్ నెంబర్, ఈ అమౌంట్ 500. ఈ ప్రొఫార్మా రాసుకోండి. గోల్డెన్ రూల్స్ పర్చేస్ బుక్ అని చెప్పేసి గోల్డెన్ రూల్స్ రాసుకొని ప్రొఫార్మా రాసుకోండి. తర్వాత ఇంక సేల్స్ బుక్ అంటే రివర్స్ ఏంటి, క్రెడిట్ సేల్స్. గోల్డెన్ రూల్ అంటే సేల్స్ బుక్ లో క్రెడిట్ సేల్స్. ప్రొఫార్మా మారిపోతుందా? అంతే, సేమ్ అలాగే. ఇది ఫిక్స్డా సార్ ఈ ప్రొఫార్మా? కాదు, మన ఇష్టం. ఒక్కొక్క ఇన్వాయిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అనేది మీరు ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కామన్ గా యూజ్ చేసే ప్రొఫార్మా అనేది ఇలా ఉంటుందన్నమాట. డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబరు, అమౌంట్. జర్నల్ వస్తే పర్చేస్ బుక్స్, సబ్సిడీ బుక్స్ కూడా వచ్చేసినట్టే, కాకపోతే ఏంటంటే ప్రొఫార్మా మారుతుంది అంతే. పెద్ద దీంట్లో సబ్జెక్ట్ మీరు స్పెషల్ గా మళ్ళీ తెలిసిన ఏమన్నారు, జర్నల్ కెరీర్ యూజ్ చేస్తాం, అదే సబ్జెక్ట్ ఉంటుంది. పర్చేస్ బుక్ అని పెట్టుకొని ఆ 2 పాయింట్స్ రాసుకొని ప్రొఫార్మా రాస్తాం.
సరే సరే, ఈ ప్రొఫార్మా యూస్ చేసి మన ఎగ్జాంపుల్ పోస్టింగ్ రికార్డ్ చేద్దాం ట్రాన్సాక్షన్స్ అది. ప్రొఫార్మా ఏంటమ్మా చెప్పండి. డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. ఇంతేగా. చెప్పండి అమ్మా. డేట్, సరే నెంబర్ వేసుకుందాం మనం. ఫస్ట్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ హిమా. హిమా అకౌంట్. హిమా అని రాసుకుంటాం, హిమా అకౌంట్ అని రాసుకుంటాం. ఇన్వాయిస్ నెంబరు మన దగ్గర లేవు కాబట్టి బ్లాంక్. ఎంత అమౌంట్? 2 lakhs. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరమ్మా? ఆసిఫా. ఎంతమ్మా? 3 lakhs. నెక్స్ట్ సుమా. ఎంతమ్మా? 4 lakhs. అఖిల 5 lakhs. నెక్స్ట్ వసంత 6 lakhs. జస్వంత్ 10 lakhs. ఇదేంటమ్మా? పర్చేస్ బుక్. లెఫ్ట్ సైడ్ క్రెడిట్ సైడ్ వచ్చినా ఇక్కడ ఏమన్నా డెబిట్ క్రెడిట్ లో వచ్చాయా? జస్ట్ ఇట్స్ ఏ బుక్. టోటల్ చెప్తారా? టోటల్ ఎంతమ్మా? ఎంత? 50 lakhs. 30 lakhs. కనిపిస్తుందా? 30 lakhs. దీన్ని పోస్టింగ్ చేయాలా? దీన్ని మళ్ళీ పోస్టింగ్ చేయాలా లెక్చర్లోకి? అవసరం లేదు. ఈ టోటల్ అమౌంట్ కానీ వీటి కానీ పోస్టింగ్ చేయాలో అవసరం లేదు. ఇప్పుడు జస్వంత్ దగ్గరికి ఇన్వాయిస్ వచ్చింది. ఇన్వాయిస్ ఎవరికి పంపించారు? జస్వంత్ ఎవరు? పర్చేజ్ డిపార్ట్మెంట్ హెడ్. పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికి పంపించారు? లెడ్జర్స్ దగ్గర పంపించారు. లెడ్జర్ హెడ్ దగ్గర. లెడ్జర్ తనే ఏం చేస్తుంది? ఇన్వాయిస్ అన్ని చూసుకొని ఒక్కొక్క లెడ్జర్ ఏం ఓపెన్ చేస్తుందమ్మా? అకౌంట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ బుక్స్ ఓపెన్ చేస్తుంది. అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది. ఎవరెవరు? ఫస్ట్ హిమా. హిమా అకౌంట్ బై పర్చేజెస్ ఎంత? 2 lakhs. నెక్స్ట్ ఆసిఫా ఎంతమ్మా? బై పర్చేజెస్ 3 lakhs. నెక్స్ట్ సుమా అకౌంట్. అకౌంట్స్ అమ్మా ఇవన్నీ కూడా. అంత డిఫరెన్స్ తెలిసిందా? పర్చేస్ బుక్ కి అకౌంట్స్ కి బై పర్చేజెస్ 4 lakhs. నెక్స్ట్ అఖిల అకౌంట్ ఎంతమ్మా? బై పర్చేజెస్ 5 lakhs. నెక్స్ట్ వసంత అకౌంట్ బై పర్చేజెస్ 6 lakhs. అయిపోయిందా? జస్వంత్ మేడం. జస్వంత్ అకౌంట్ ఎంతమ్మా? బై పర్చేజెస్ 10 lakhs. ఇక్కడ పోస్టింగ్ అయిపోయా? ఇంకా పోస్టింగ్ పెండింగ్ ఉందా? అయిపోయిందా పోస్టింగ్?
పోస్టింగ్స్ అడుగుతుంది ఏంటి? పోస్టింగ్స్. పర్చేజ్ బుక్ లో మీరు ఏం చేశారు? ఎంటర్ చేశారు, ఎంట్రీ ఇచ్చారు అంతే. పోస్టింగ్ చేశారు దాన్ని చేయలేదు. దాన్ని ఏ అకౌంట్కి పోస్టింగ్ చేయాలి చెప్పండి? పర్చేజ్ బుక్ చెప్పాలి. పర్చేజ్ అకౌంట్, దానికే కదా మరి పోస్టింగ్ చేస్తాం. లేదు దానికి ఏం చేస్తాం? లేదు కదా. టు పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేసి టు సన్రీ పర్చేజెస్, అంతే కదా. అంతమ్మా 30 lakhs అయిపోయిందా? పర్చేజ్ అకౌంట్ అయిపోయిందా? పోస్టింగ్ అయిపోయిందా? రాసుకోండి. పర్చేజ్ బుక్, లెజర్ అకౌంట్స్ అంతటి రాయండమ్మా. సర్వే పర్చేస్ ఏం రాసావు? ఒక్కొక్క అకౌంట్ రాసావు, మళ్ళీ టోటల్ రాస్తున్నాము. టోటల్ ఎందుకమ్మా అలా రాసాము? డైరెక్ట్ పర్చేజ్ బుక్ నుంచి పంపించవచ్చు, ట్రైల్ బ్యాలెన్స్ పంపించవచ్చు. అలాగా ట్రైల్ బ్యాలెన్స్ దేని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు? లెడ్జర్ అనుకుంటున్నారు. లెడ్జర్ కావాలి పర్చేజ్ సపరేట్ గా. ఇక లెడ్జర్ లో పర్చేజ్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? అకౌంట్స్. జర్నల్ అనేది డే బుక్. కనిపిస్తున్నాయా? ఇవన్నీ మీరు ఈజీగా చేస్తారని జస్ట్ అంత అట్లా పెట్టేశారు. మామూలుగా రఫ్ లాగ్ చేసేసుకోండి. మీరు జస్ట్ రెఫరెన్స్ చేయగా మామూలుగా పెన్ డ్రా చేసుకోండి. పర్చేజ్ బుక్స్ అంతా నార్మల్ గానే ఉంటుంది. ఫైనల్ అకౌంట్స్ అయితే బాగా ఇంట్రెస్టింగ్, క్యాష్ బుక్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
సరే రాసారమ్మా. మళ్ళీ లెక్చర్ ప్రిపేర్ చేసాంగా, నెక్స్ట్ టైం ప్రిపేర్ చేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ చెప్పండి. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? రైట్. ప్రొఫార్మా ఏంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్కి ప్రొఫార్మా పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. అంతేగా? చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఏం వస్తాయమ్మా? అకౌంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏమున్నాయి? అకౌంట్స్. ఏ క్వశ్చన్ చేస్తారు? అకౌంట్స్ క్వశ్చన్ చేస్తారా, బుక్స్ క్వశ్చన్ చేస్తారా? బుక్స్ నుంచి లెడ్జర్ తెచ్చి లెడ్జర్ బ్యాలెన్సెస్ ని అన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకుండా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాను క్వశ్చన్ చేయమంటే మీ బయటకి మీరు చేసేసుకోండి బ్యాలెన్స్. మీరు చెప్పండి ఇప్పుడు ఏమొస్తాయమ్మా? ఇవన్నీ ఏ బ్యాలెన్స్ అమ్మా? ఏమై అకౌంట్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. పర్సనల్ అకౌంట్స్, క్రెడిటర్స్ అకౌంట్. ఇవన్నీ క్రెడిటర్స్ కదా. క్రెడిటర్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అంటే గుండె అయిపోయిందమ్మా. చెప్పాలి ఒక్కొక్కళ్ళు. ఏమా ఎంతమ్మా? 2 lakhs. నెక్స్ట్ క్లాసిఫై అకౌంట్ 3 lakhs. ఇంతేగా పోస్టింగ్? ఇంకా ఇంకేమన్నా ఉందా? సుమా అకౌంట్ ఎంతమ్మా? 4 lakhs. ఓపెన్ చేయండి ట్రయల్ బ్యాలెన్స్ మీరు. నెక్స్ట్ అఖిల ఎంతమ్మా? 5 lakhs. వసంత 6 lakhs. జస్ట్ 10 lakhs. అయిపోయిందా పోస్టింగ్? ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయినట్టేనా? పర్చేజెస్ ఓకే. ఏ బ్యాలెన్స్ అమ్మా? ఎంతమ్మా? 30 lakhs. అంతేనా? 30 lakhs. చూడండి 30 lakhs రాశాను. ఎంత రాశాను? 0. నేను 3 lakhs రాశాను. ఎందుకంటే ఏం చేశాం మనం, మా ఇంట్లో నాకు మా వైఫ్కి గొడవ అయిపోయింది, గట్టిగా గొడవ అయింది. అయ్యేసరికి 30 lakhs రాయని చెప్పి 3 lakhs రాశాను. ఇప్పుడు ఏమైందమ్మా? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ కూడా గొడవ పడింది నాతోటి. మీ ఇంట్లో గొడవ పడితే నేను మీతో గొడవ పడతానని టాలీ అవ్వనన్నది. అయిందా టాలీ? అవ్వలా. మిగతా బ్యాలెన్స్ ఏమైంది? ఏ అకౌంట్కి వెళ్ళింది? సస్పెన్స్ అకౌంట్. ఏ అకౌంట్? సస్పెన్స్ అకౌంట్. ఎందుకంటే సస్పెన్స్ అకౌంట్ ఎందుకు వచ్చింది? గొడవ అయ్యేసరికి వచ్చింది. గొడవ అంటే ఎర్రర్, మిస్టేక్స్. ఏంటమ్మా ఇది? ఎర్రర్స్, సస్పెన్స్ అకౌంట్. సరే మొత్తం చేశారు. మొత్తం చేసేసరికి ఎక్కడమ్మా ఎర్రర్ ఫైండ్ అవుట్ అయింది? పర్చేజ్ బుక్ ఫైండ్ అవుట్ అయింది. దీన్ని ఎలా రేపు ఎంట్రీ రాద్దాం అనేది, పోస్టింగ్ చేద్దామని చూద్దాం. ప్రస్తుతానికి 20 వరకు వస్తుంది. మిగతాది రేపు డిస్కస్ చేద్దాం.
ఎర్రర్స్, ఓవర్ క్యాస్ట్, అండర్ క్యాస్ట్ అవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం. పర్చేస్ బుక్ ఎక్కువ రాసామా తక్కువ రాసామా మనం? తక్కువ రాసాం అంటే ఏంటది? అండర్ క్యాస్ట్, ఓవర్ క్యాస్ట్? అండర్ క్యాస్ట్ అంతే. డిస్కషన్ అంతా ఇది ఇది తెలుసుకొని ప్రాబ్లం చేయాలి. అండర్ క్యాస్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఇంటర్వ్యూ చేయాలి, దాన్ని ఎలా క్వశ్చన్ చేయాలి, ఓవర్ క్యాస్టింగ్ ఉన్నప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలి అనేది రేపు చేద్దాం. ఈరోజు గొడవకి రేపు ఏం చేద్దాం? సొల్యూషన్ ఇద్దాం. గొడవను మధ్యలో ఆపేద్దాం. అంటే ఏం కదా 326 ఏం చెప్పి మొదలు పెట్టినా కూడా అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడ రాసుకోండి ఏంటమ్మా ఇది? ట్రయల్ బ్యాలెన్స్ రాసారా? రేపు కంటిన్యూ చేద్దాం. బాయ్ అమ్మా.